కుర్చీలో కూర్చుని నమాజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా ఈ వీడియోలో దీని గురించి మనం చర్చించుకుందాం. సోదరులారా, మనం జుమా నమాజ్ చేయడానికి మస్జిద్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వృద్ధులు లేదా ఇతర సమస్యలు ఉన్నవారు కుర్చీలో కూర్చుని నమాజ్ చేసుకుంటారు. ఫర్జ్ నమాజ్లో కూడా వారిని మనం గమనిస్తాం. ఇలా చేయవచ్చా చేయకూడదా? కొంతమంది చేయవచ్చు అని అంటారు, కొంతమంది చేయకూడదు అని అంటారు. దీని యొక్క వాస్తవం ఏమిటి? సోదరులారా, హదీస్ యొక్క పుస్తకాల్లో ఈ విధంగా వచ్చింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ నమాజ్ విశ్వాసులపైన ఫర్జ్ చేశాడు. మీరు నమాజ్ చేయండి. ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే మీరు కూర్చుని అన్న నమాజ్ చేయండి. కూర్చుని కూడా చేయలేకపోతే మీరు పడుకుని నమాజ్ చేయండి. మీపై నమాజ్ అయితే అల్లాహ్ ఎప్పటికీ క్షమించడు. ఎట్టి పరిస్థితులు అన్న నమాజ్ చేయాల్సిందే అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ఇప్పుడు చూసినట్లయితే మనం నమాజ్ చేయలేకపోతే, బ్యాక్ బోన్లు పెయిన్ వచ్చినట్లయితే, లేదా కాళ్ళు నొప్పులు ఉన్నట్లయితే, నడుం లాగేసినట్లయితే, లేదా ఇతర సమస్యలు ఉన్నట్లయితే మీరు కూర్చుని నమాజ్ చేసుకోవచ్చు. అలా అని కొంచెం నొప్పి ఉన్నా మీరు కూర్చులో కూర్చోకండి. విపరీతమైన నొప్పి ఉన్నట్లయితేనే, ఒకవేళ నడుం బాగా లాగేస్తుంది, రుకులకి వెళ్తుంటే ఆ నొప్పి మీరు సహించలేకపోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మాత్రం మీరు కూర్చుని ఉపయోగించండి. కొంతమందికి ఏముంటుందంటే, కొంచెం నొప్పి వచ్చింది, చిన్న ఏదో తగిలింది, దెబ్బ తగిలింది, నార్మల్గా నమాజ్ చేసుకోగలరు, అయినా సరే వారు కుర్చీలోనే కూర్చుంటారు. గంట సేపు వారు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు, అలసిపోయాం, అందుచేత కూర్చుని నమాజ్ చేసుకుంటారు. ఇలా చేయకండి. ఇలా చేసినట్లయితే నమాజ్ మక్రూ అవుతుంది. మీకు ఒకవేళ వాస్తవానికి విపరీతంగా సమస్య ఉన్నట్లయితే, కాళ్ళు లాగేస్తున్నాయి, మోకాళ్ళు లాగేస్తున్నాయి, నడుం బాగా లాగేస్తుంది, బ్యాక్ పెయిన్ లాగేస్తుంది, డిస్క్ ఒకవేళ అరిగిపోయింది, ఎక్సెట్రా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు సమస్యలు ఉన్నాయి, అప్పుడు మాత్రమే కూర్చుని ఉపయోగించండి. సోదరులారా, ఇప్పుడు ఇంట్లో నమాజ్ చేసే సోదరి మల్లారా, మీరు కూడా అంతే. మీకు ఒకవేళ విపరీతమైన నొప్పి ఉన్నట్లయితేనే మీరు కుర్చీని ఉపయోగించండి. కిచెన్లో వర్క్ చేసి మీరు అలసిపోయారు, అందుచేత కుర్చీని ఉపయోగిస్తామంటే కుదరదు. ఒకవేళ మీకు వాస్తవంగా నొప్పి ఉన్నట్లయితే తప్పకుండా కుర్చీని ఉపయోగించండి. అల్లాహ్ మీ యొక్క నమాజ్లను స్వీకరిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు కుర్చీలో కూర్చొని నమాజ్ ఏ విధంగా చేయాలి? అల్హమ్దులిల్లా, నేను నమాజ్ యొక్క ప్రాక్టికల్ పద్ధతి కూడా తెలియజేసి ఉన్నాను. నమాజ్ ఏ విధంగా చేయాలో ప్రాక్టికల్గా చేసి చూపించాను. ఇప్పుడు కుర్చీలో కూర్చుని నమాజ్ ఏ విధంగా చేయాలో మనం అందరం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. విత్ ప్రాక్టికల్ వీడియో మీ అందరికీ నేర్పిస్తాను. ఒకవేళ సమస్య ఉంటేనే మీరు కుర్చీని ఉపయోగించండి.